కొద్ది ఎండ కొడుతుందా ఈ యొక్క ఊరి మీద ఎవ్వరికి లేదు. నా పిల్లల మీద ఉన్నది మోక, మా బావ మీద ఉన్నది. మొత్తం వర్షాకాలం కొట్టి పోసిందట. నీ అవ్వ పొలం పని చేద్దాం కొడదాం తీసుకొస్తుంది. నీ అవ్వ ఎండలు అవగొట్టబడుతుంది. ఏందయ్యా వాళ్ళందరూ మనుషులు కాదా చేసుకునేటోళ్ళు? నువ్వు ఒక్కనివే మనిషివా? పొద్దున లేస్తే నీకు దాగుడు కావాలా, తినుడు కావాలా, తిరుగుడు కావాలి. అవి ఒక్కటే తెలుసు నీకు. కాన కొట్టినంత మాత్రమే చల్లగా ఏట్లో అన్నట్టుంటారు అనుకున్నావా? ఎండో దిక్కు కొట్టనే బట్టి ఆన కొట్టనే బట్టి ఏమైతే చేసుకుంటాను కదా, అందరూ చేసుకుంటారు కదా. పోవంపా అప్పో మా అన్నని తీసుకొచ్చి చిల్లరికం పెడితే బాగానే మా అన్న మీద జోకులేస్తున్నావు కదా. నువ్వు అంత వాళ్ళకి వచ్చినట్టేమో. నువ్వు వాళ్ళకి కొడితే చిన్నప్పటి నుంచి బతుకుతానా మరి. మీ అన్న చెల్లెలను ఎవరు మందలి అవశ్యం కాదు. ఎప్పటి వాళ్ళకి కొడతారో చూస్తా మీ అన్న చెల్లెలు. అబ్బా నేను అప్పుడే కోసినప్పుడే చెప్పిన పత్తి కట్ట కొడదాము. అంత ఎప్పుడు కొడతావు ఎండకు? ఏం చేయాలి నడు బావా, ఆ ట్రాక్టర్కి ఫోన్ చేయి, కల్టివేటర్ నేర్పిద్దాం. మాటలు బాగా మాట్లాడతారు కదా, చెయ్యండి ఇప్పుడు. అరే నువ్వేం పీక్తానవే? ఈ కొట్టే గట్టెత్తురా అంటే పీక్తానవని ఏంటి? కొట్టు రాదు చెప్పనా? అప్పటి నుంచి కొడతా అంటే కొట్టింది లేదు, వచ్చింది లేదు. చిన్న చిన్న బరిగెలు కొట్టుకుంటా కొడతాడట. కొట్టేటే ముంద కంప మెల్లగా కొట్టు మరి ఏమన్నా దాకా ఇక్క కంప. నీ కంపని ఎమ్మడ పెట్టుకున్నందుకు ఇంకో కంప తలుపుతుంది. అసలు ఫస్ట్ ఎండ చల్లకుండా ఇంతగానో ఎండ కొట్టబట్టి ఎండకు తీసుకొచ్చిండు. ఏమో చేస్తాడని ఇస్తాడని నా మొగడు చెప్పు తినకపోతే ఎండకు తీసుకొచ్చింది. ఇదంతా చేయబట్టి అమ్మ ముసత్తుంది. సునీత ఏంది అది? నువ్వు కొన్ని నీళ్ళు తీసుకురా బాగా. ఏంది దూపు అవుతుందా? ఇక చెట్టు నీడ కేకి టపర 4 పారాలు తోడి అన్న చెల్లెలు ఇద్దరు ఏం పని చేస్తారని అవదుడికి అక్కడ మా అన్న ఎంత చేస్తాడు ఎండల చెట్టు కింద వేసి నీకు దూపు అవుతుందా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకుంది. పొద్దుగల బాగా అంటారు కదా తాగి పంటాడు అని చెప్పి. ఇప్పుడు తెలిసింది అక్కడ చూడు ఒకసారి ఎంత కుప్పేసిండో మా అన్న. మా చేసిండు పట్టు అద్దంటే మా అన్న ఆయన ఇల్లరికని తీసుకొచ్చి పెట్టిండి. చూడు చిన్న చిన్న మొలకలు గిట్ట ఎక్కుతాడు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మా అన్నయ్యకి అక్కడ ఎంత పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చేసిండో. పొద్దుగల బాగా అంటే కదా తాగి ఎల్లెలు కదా అంటాడని. ఇప్పుడు తెలిసిందా ఎవరి పనిగల్లో గిన్నెని నీళ్లు అడిగినందుకు ఇవన్నీ మాటలు అనబడుతుంది. ఇటు నువ్వు నీళ్లు తెత్తలేకపోతే అటు ఆయన నీళ్లు తెత్తలేకపోయా. మీ ఇద్దరిని అసలు మీ ఇద్దరితో గెలవలేను నేను, ఇక ఏం అనలేను కూడా. ఛీ గంటల పోతే అమ్మో ఏందో సత్తందయ్యా ఘోరంగా. నీకు మొస బాగా పని చేసినట్టు మొసత్తది. అద్దె ఎండ కొడుతుంది అంటే అందరు ఊరంతా మొత్తం చేస్తానని మొత్తం చెప్తివి. వచ్చి ఎండ అమ్ముతీవి ఏం వచ్చే గవర్ అవుతుంది పోనా. బావా ఆ ట్రాక్టర్ ఫోన్ చేసి కల్టివేటర్ కొట్టమని చెప్పు. వచ్చినంత ఇంత పని అయిందా? ట్రాక్టర్ ఉంటప్పుడు ఫోన్ చేసినా మరి అత్త అన్నాడు, మరి ఇంకా అత్తలేడు. మరి నువ్వు ఒకసారి చేసి రావు ఫోన్. చేతగాని చెట్టు చిన్న పోయిందా చెడా తప్ప. నీళ్ళు అన్నే పెట్టినావా? నీళ్ళు లేవన్నా? వానదేవుడు కరణిస్తే మంచిగా ఉండు దేవుడా. బాబా ఏమెండా మా ఎండకు నిర్వహించున్నాడు దేవుడా. కరణించి వర్షం కొట్టాలి. ఎవరు తెస్తారు తేపు? అటుగా ఇల్లరికం తెచ్చుకున్నది ఏమో పెద్ద నీళ్ళు అంటున్నావు. ప్రతి మాట ఇల్లరికం ఏందే అంట బరాబర్ అంట. ఒకసారి అంటే అయిపోతుంది పొద్దంతా. పొద్దు 10 సార్లు అదే మాట అంటే ఇల్లరికం. సాయంత్రం మందుకు పైసలు ఇచ్చిన సాయంత్రం మందుకు పైసలు ఏమైంది చెల్లే? ఆయన నీళ్ళకని ఆటోమేటిక్ కాదే దూపైదా. అగో ఇంకా అత్తలేదండి. సరే రారాజు మా అన్నకు గొంతుకు గుంజుకోబోతుంది. ఆగరాదండి వచ్చేదాకా ఆగుతారా? ఆగరా ఆయన గిమ్మిడికి నీళ్ళే నైట్ కట్టి తక్కువ తెస్తాడే. తెలుస్తుంది తాగు మోసరే కానీ మనం చేసే పని 10 మంది తెలవాలి. నైట్కి అనేది నైటో నీళ్ళు వేడైనట్టు నెలకి. అన్న ఎండకు గొంతు కూడా అక్కలేదన్న.
అట్లా అయిపోతాను. అగ్గిపెట్టి తెచ్చినా బావా? నాకు పెట్టి ఎక్కడ ఉంటుంది సరే నా దగ్గర ఉంది కానీ ఇగో ఆ కుప్ప తలగా పెడదాం. కొద్దిగా ఆగు తల పెడదాం. కుప్ప తలగా పెట్టి ఆ కాక వచ్చిన దుడిపే రేపోతుంది. సరేనా? తీరా కంటి తెల్లవారు చెప్పినా గౌడుకు చెప్పినా ఏం చెప్తున్నావు? ఏంది ఏమొకటి బాగా చూస్తాను? ఏం లేదు, పొలం పొక్కిలైంది. చిన్న సెకల్లో ఎవరా నీలో? ఏంటంటే ఏమంటాడు? ఏం లేదు బావా, పొలం పొక్కిలైంది అంటాను. సరే కానీ ఉండు. నువ్వు అట్లా చూస్తే పొక్కిలి కాకపోతే ఏమవుతుంది? అయ్యో అట్లా కాదు బావా, ఎవరో పిల్ల ఇటు పోతుందని చూస్తానా. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొన్ని వాటర్ ఉంటే ఇస్తారా? ఏంటి నీళ్ళ? ఇటు అబ్బా వాటర్ చాలా స్వీట్. తెచ్చినావా? స్వీట్ అత చూసినావా అక్క, నువ్వు పొద్దుటి నుంచి నీళ్ళు అడిగితే ఇయ్యలేదు, ఆమె వాళ్ళు వచ్చి నీళ్ళు అడగగానే ఉల్లిపోయి ఇస్తాడు. అవి అంటే స్వీట్గా ఉన్నాయట. ఈయన ఇస్తే ఉంటాయి అన్న, ఉంటాయి. స్వీట్గా ఎందుకు ఉంటాయి? ఇంకెంతసేపు చేస్తాడో చెయ్యని చూద్దాం. అయ్యో ఏంది గట్ల అనబడతారు ఇద్దరు కలిసి? ఆ అమ్మాయి ఏదో దూపైతుందంటే మా అన్నవే ఉన్నని నీళ్ళు ఇచ్చిండు, ఇచ్చినందుకు ఆమె తీయగున్నది అనేది, దానికే గింతగానం గుయ్యరు అనుకోవాలా? నీ మొగడు అట్లా చెప్తే నీకు తెలుస్తుంది నా బాధ నీకేం తెలుస్తుంది? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ ఊళ్ళో పొలాలు చూడడానికి వచ్చిన, కొంచెం మీరు చూపిస్తారా? నేను చూపిస్తా. నేను చూస్తానట్లనేంద్రా, ఇంటికి వా నేను చూపెడతా నీకు. గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక. అవ్వా నాకు కూడా అర్థం కాలే. ఆ పిల్ల నన్ను స్వీట్గా ఉన్నావు అన్నది, నన్ను పొలం చూపెట్టు అన్నది. నువ్వేందో నేను వస్తా అంటున్నావు. నేను ఇల్లరికని తీసుకొచ్చింది నేను, నా చెల్లెనిచ్చింది నేను, సాయంత్రం తెప్పించింది నేను. నా ఇంట్లో తినుకుంటా నేను పోతా అంటాను. ఏంటి బావ? అవు బామ్మది, పెళ్ళైన కాడికి వెళ్ళి నువ్వు మీ చెల్లె ఇదరికమని చంపుతాను. ఆ పాప నన్ను కూడా చూపెట్టమన్నది కదా. అవు పాప, నువ్వు నన్ను చూపెట్టమన్నదా పొలం? ఏముండన్నా ఆయన అంతా అట్లా అంటోడే, నువ్వు కూడా గట్ల తయారైతానవేంది ఆయనలాగా? నేర్చుకుంటానవా ఏంది ఆయన చూశాను నువ్వు కొత్త అన్ని? ఏంటిదే బాగా నోరేస్తుంది నీ అప్ప అరంకొని చంపుతా. చాలు, కష్టపడేది నేను, సంపాదించేది నేను. ఏయ్ పోయేసింది మొత్తం ముగ్గురు చగ్గిదాల బట్టి పోండి. ఓ పాప నేను పొలం చూపెడతాపా, నన్నే అడిగింది. పాప ఎవరు అడిగా చెప్పు, ఏమన్నా? ఏ పాప నన్ను కూడా పిలిచినావు కదా, నేను ఎత్తపా. మీరిద్దరు పోయి కుప్ప కగ్గిదాలు పెట్టుకోరే. తగలబెడతా ఇంటికైతే రండి మీరు. పొట్టోడా నువ్వైతే ఇంటికి రారా, నీకు నేను చూపెడతారా అన్ని. చూడే సుబ్బులు, నేను కట్నం లేకుండా మరి పెళ్లి చేసుకున్నా. ఏదో ఈ పొలం చుట్టూ దింపుదామంటే ఊతాంటాను వద్దంటాను, పాపం తాకుతుంది. నేను కూడా పోతేనే నన్ను అట్లా ఊకే నాకు ఈ కట్నం ఇవ్వలేదు. కట్నం ఇస్తే పోవద్దని రూల్స్ ఉన్నాయి. నన్ను కూడా పిలిచింది ఆ పిల్ల. పిలిచింది ఇల్లరికం కదా, పోయిరా నువ్వైతే. ప్లీజ్ అండి, ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు? నన్ను మీరు అపార్థం చేసుకోకండి. నేను అగ్రికల్చర్ స్టూడెంట్ని, పొలాల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చా. నాకు కాబోయే హస్బెండ్ ఎందుకు వస్తున్నాడు. శ్రీకాంత్, ఇప్పుడు వచ్చి పొలం చూపిస్తారా ప్లీజ్ అండి? ఏం చూపెట్టమంటావు? పొలమా అంటే మాకు ఇక్కడ పనిపాటు ఏం లేదు అనుకుంటానవా? బాబా చూసావా బావా, ఈ ఊళ్ళో మేమే బిజీగా ఉంటాం రైతులం. నువ్వు మమ్మల్ని వచ్చి పొలం చూపెట్టుకోవాలనే మేము తోకుప్పుకు వస్తూ ఉంటాను. ఏంది ఏపా అగిపడి చెప్పా రాసుకుంటాం. ఏమో వచ్చి పొలం చూపెట్టండి. పొలమా అబ్బా సుభద్ర, నిన్న మటన్ తెచ్చివి అక్క అంతా పనులు దొరికింది.
బాగా తిన్న వాళ్ళే సాధన అయితే లేదు. ఆడోళ్ళని చూస్తే అయితే ఓ ఇక ఇక్కలు పక్క పక్కలు చెప్తారు. నడవండి. పావయ్య ఆ కుప్పకు అగ్గంటు పెట్టి అట్టిన ఆడికే బింకి తాగి ఇంటికి పంప. పో లేట్ అవుతుంది, మళ్ళీ తాగనికి పోవాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ ఆగో, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? సార్ ప్లీజ్ సార్, ఒక 2 minutes నేను చెప్పేది వినండి. అది విన్న తర్వాత మీ ఇష్టం. మేడం మీరేని చెప్పండి ప్లీజ్. ఏదో చెప్తాదట కదా అయ్యా, కొద్దిసేపు పిందాం పట్టరాదు. ఏంది నువ్వు చెప్పేది మేము వినేది? మా పని లేదా? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ఈయన మీద చెప్తా అంటుంది కదా, ఈయన రాదండి ఒకసారి. సరే అదే తొందరగా చెప్పు. అసలే మాకు ఆటకి బింకి టైం అవుతుంది. ఏమంటావు బావ? అదే చెప్పు. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకునే వారందరూ నేను డాక్టర్ అయితా, నేను ఇంజనీరింగ్ అయితా, నేను లాయర్ అయితా, నేను పోలీస్ అయితా అనేవారే గాని ఒక్కరన్నా నేను రైతు అయితా అనేవారు ఎవ్వరు లేరు సార్. మనకు అన్నం పెట్టేది రైతు, మన కడుపు నింపేది కూడా రైతే. అందుకే ఈ అగ్రికల్చర్ నేను ఇష్టంగా చదువుకున్నా సార్. సరే బుజ్జి, ఇవన్నీ మాకు తెలివయా? ఇట్లా బొచ్చడి మంది బొచ్చడు చెప్తారు మాకు. అసలు విషయం ఏందో చెప్పు. నువ్వు అగ్రికల్చర్ చేస్తే మేమేం చేయమంటావు? అప్పటి నుంచి మీరు కుప్పం తగలబెడతా అంటున్నారు. ఆ కుప్పం తగలబెడితే అసలు నష్టం ఏంటో మీకు తెలుసా? గాయం తెలియదా? కుప్పం తర్వాత మండుకుంటది, పెద్ద తెలియదా? అది చెప్పడానికి వచ్చినావా? అయ్యో సార్, నేను చెప్పేది వినండి. ఆ కుప్పం తగలబెడితే ఆ పొలంలో ఉన్న పాములు, కప్పలు, ఎలుకలు ఇంకా ఎన్నో జీవులు చచ్చిపోతాయి సార్. ఆ జీవుల వల్ల ఈ పొలానికి ఎంతో లాభం సార్. మనకెంత ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. కొంచెం నేను చెప్పేది ఆలోచించండి సార్. చూడు బుజ్జి, నువ్వు చెప్పేదంతా మంచిగానే ఉన్నది. నాకు కూడా ఎరికే అంటి పెడితే అన్ని చచ్చిపోతాయని. ఎరువుల గురించి కూడా మాకు ఎరికే. అయినా బుజ్జి, నేను ఒక్కరిని మారినంత మాత్రాన ఇవన్నీ మారుతాయి అంటవా? సరే నువ్వు చెప్పినట్టు ఈ అగ్గి తలగబెట్ట సొంతంగా చేసుకుంటాం, పెండ ఎత్తాం, అన్నీ ఎత్తాం. నేను చేసినంత మాత్రాన మరి మిగతా వాళ్ళందరూ చేస్తారా? చెయ్యరు. లేదు నీవు చేస్తే పంట వండుతుందా చెప్పు? మళ్ళీ యూరియా వేయాలి, మళ్ళీ బత్తాలు వేయాలి, మళ్ళీ నాటు వేయాలి, ఎరువు వేయాలి, అన్నీ వేయాలి. ఇది కలవని పని బుజ్జి. అయ్యో సార్, అట్లా మాట్లాడకండి. మార్పు అనేది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ మీరు మారండి. మిమ్మల్ని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు అందరు మారుతారు సార్. మన భావితరాలకి మన స్వచ్ఛమైన భూమి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం మనమే అందిద్దాం సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నాని, మంచి ముచ్చట చెప్పినావు. సరే దీన్ని కూడా మేము ఆచరణలో తీసుకుంటాం. దయచేసి మా కొల్లూరి చిత్రాల తరపున మన నేలను, మన గాలిని, మన ఆహారాన్ని మనమే కాపాడుకుందాం. కృత్రిమ ఎరువులు, కృత్రిమ వ్యవసాయాన్ని బంద్ చేద్దాం. కష్టపడి నేచర్ని కాపాడుకొని ఏదైనా ఏ వ్యవస్థనైనా మనం కాపాడే హక్కు మన మీదనే ఉన్నది. దయచేసి మమ్మల్ని చూసి ఏ ఒక్క రైతు మారినా మాకు ఆనందమే. దయచేసి మారుతారని కోరుకుంటూ మీ కొల్లూరు చిత్రాలు.